ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 16 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. వ్యాఖ్యాన అంశం: యేసు క్రీస్తు హెచ్చింపబడుట. వ్యాఖ్యాన అంశం: యేసు క్రీస్తు హెచ్చింపబడుట. వ్యాఖ్యానం: యేసు క్రీస్తు హెచ్చింపబడుటలో 6 పనులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిది, హెచ్చింపబడి ఉన్న యేసు క్రీస్తు దేవునికి మానవులకును మధ్యవర్తి అని చూసాం. రెండవదిగా, హెచ్చింపబడి ఉన్న యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులలో నివసించువాడై ఉన్నాడు. రెండవదిగా, హెచ్చింపబడి ఉన్న యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులలో నివసించువాడై ఉన్నాడు. మనం పునర్జన్మ పొందినప్పుడు పరిశుద్ధాత్మ అను వరం పొంది ఉన్నాం అనే సత్యాన్ని నిరూపించే సాక్ష్యాలు సత్యవాక్యంలో సమృద్ధిగా ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా అని 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ చూస్తున్నాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13లో చూస్తున్నాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు అని ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో చూస్తున్నాం. అలాగైతే క్రీస్తు తన భక్తులలో నివసించువాడు అని ఎలా చెప్పగలం? ఈ విషయంలో త్రిత్వంలోని తృతీయ వ్యక్తి కారణంగా ఏజెంట్ అని తెలుస్తున్నది. అయినా ఆత్మ ప్రాతినిధ్యం త్రిత్వంలోని 2వ వ్యక్తి అయిన క్రీస్తు హెచ్చింపబడి ఉన్నట చేతనే సాధ్యమైనది అని గ్రహించుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. మన ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసిలో నివసిస్తాడు. ఉదాహరణం, క్రీస్తే నా యందు జీవించున్నాడు. గలతీ పత్రిక 2:20. మీ యందు ఉన్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయ్యున్నాడు అని కొలసీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు అను నరుడు మృతులలో నుండి లేచి పరమునకు ఎక్కిపోయి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నందున దేవుని పిల్లలలో నివసించుటకు ఆయన తన ఆత్మను పంపెను. అలాగున ఈ లోకంలో మనం అనుదిన జీవితం సజీవుడైన రక్షకుని వలన బలపరచబడుతూ ఉన్నది. ఆయన మనలను పాప శిక్ష నుండి మాత్రమే కాకుండా ఈ జీవితంలో పాప శక్తి నుండి కూడా రక్షించను. ఆయన తన ఆత్మ వలన మనలను సదాకాలమునకు ముద్రించను. క్రైస్తవ్యం అనగా క్రీస్తు మనలో నివసించుచున్న క్రీస్తు, ఆయన ద్వారానే మనం దేవ స్వభావంలో పాలుగలవారమై ఉన్నాం. ప్రభు చిత్తమైతే 3వ అంశం వచ్చే ప్రభు దినాన. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.